బాపట్ల జిల్లాలో ఓ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జ్ లేక కేడర్ డీలా పడిందా? పార్టీ ఆవిర్భావం నుంచి ఆ స్థానంలో నేతల్ని మారుస్తున్నా ఫలితం దక్కకపోవడానికి కారణాలేంటి? 2024 ఎన్నికల్లో ఓడిపోయిన నేత కేడర్కు ముఖం చాటేశారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా నేతలు? వాజ్ ది స్టోరీ? బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం వైసీపీకి కలిసి రావటం లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి పర్చూరులో ఇక్కడ ఖాతా తెరవలేకపోయింది. వరుస ఎదురుదెబ్బలతో వైసీపీ నేతలకు తల బొప్పి కడుతోంది. ఎందుకిలా జరుగుతుందో అంతుపట్టడం లేదట. టీడీపీకి బలమైన లీడర్షిప్ తో పాటు క్యాడర్ ఉండటమే ఇందుకు కారణమనే వాదనలో ఉన్నాయి. ఒకసారి పోటీ చేసి ఓటమి పాలైన వైసీపీ నేత తిరిగి పర్చూరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఫ్యాన్ పార్టీ ఆవిర్భావం తర్వాత గొట్టిపాటి భరత్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుపై పోటీ చేసిన గొట్టిపాటి భరత్ ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల అనంతరం గొట్టిపాటి భరత్ ని వైసీపీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి పక్కన పెట్టింది. రావి రామనాథం బాబును ఇన్ఛార్జిగా నియమించింది. అయితే ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీకి సిద్ధమైన రామనాథం బాబుకు ఫ్యాన్ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది. కానీ అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు పాలిటిక్స్ లో ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. 1985, 1989లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ స్థానం నుంచి విజయం సాధించిన దగ్గుబాటికి 2019లో మాత్రం ఓటమి తప్పలేదు. ఆ తర్వాత ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో వైసీపీకి మళ్లీ రావి రామనాథం బాబే దిక్కయ్యారు. పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. వైసీపీ అధికారంలో ఉండటంతో రామనాథం బాబు ఒంటెత్తు పోకడలు పోతున్నారని పార్టీ క్యాడర్ తాడేపల్లి ప్యాలెస్ కు ఫిర్యాదులతో క్యూ కట్టింది. దీంతో ఏం చేయాలని ఆలోచించిన వైసీపీ అధిష్టానానికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టక్కున మదిలో మెదిలారు. 2019 ఎన్నికల్లో ఈ సీటు నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి అప్పటి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అనంతర రాజకీయ పరిణామాల్లో కరణం బలరాం వైసీపీ చేరువ కావడంతో ఆమంచి అసంతృప్తికి లోనయ్యారు. దీంతో ఆమంచిని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా పంపించింది పార్టీ అధినాయకత్వం. అయితే పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఏడాది పాటు కొనసాగిన ఆమంచి కృష్ణమోహన్ 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం ముందుకు రాలేదు. ఎలక్షన్ సమయానికి ఆమంచి చేతులు ఎత్తేయడంతో చీరాల వైసీపీ నేత ఎడం బాలాజీకి పర్చూరు సీటు ఇచ్చినా ఓటమి తప్పలేదు. ఆ తర్వాత నుంచి నియోజకవర్గానికి ముఖం చాటేశారు. ఇలా పార్టీ ఆవిర్భావం తర్వాత వైసీపీ పర్చూరులో 3 సార్లు అభ్యర్థులను మార్చినా ఓటమి తప్పలేదు. పైగా ప్రతి 5 ఏళ్లకి 2 లీడర్లు మారటంతో క్యాడర్ కన్ఫ్యూజన్ లో ఉంది. మరోవైపు 2014, 2019, 2024లో టీడీపీ తరపున పోటీ చేసిన ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్ విక్టరీతో రికార్డు సృష్టించారు. ప్రజలతో మమేకం అవుతూ పర్చూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇది టీడీపీకి బాగా కలిసొస్తోంది. దీంతో పర్చూరులో వైసీపీకి స్థానం లేదని భావించిన క్యాడర్ సైకిల్ ఎక్కుతోంది. ఫ్యాన్ పార్టీ లీడర్ లేని పార్టీగా మారిపోయింది. కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తుందో చూడాలి మరి.